విశాఖలో 54 ఎకరాల భూమిని గీతం సంస్థ కబ్జా చేసిందన్నారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. ప్రభుత్వ భూమి ఆక్రమించినప్పుడే ఎంపీ భరత్ పై భూ కబ్జా కేసు పెట్టాలన్నారు. కబ్జా చేసిన 54 ఎకరాలను ప్రభుత్వం గీతంకు అప్పగిస్తోందని, కూటమి ప్రభుత్వం ప్రజల కోసం ఉందా లేక వారి కుటుంబ సభ్యుల కోసం ఉందా అని అమర్నాథ్ ప్రశ్నించారు. మొన్న ఎప్పుడో ముఖ్యమంత్రి గారి కొడుకు వారు కూడా మంత్రిగా ఉన్నారు. ఎకరం భూమి కాదు మొత్తం భూమి ఇచ్చేస్తానంటున్నాడు. వీళ్ళ తాత ఆస్తిలాగా, వీళ్ళ తాత జాగీర్ లాగా. చివరికి ఈ దోపిడీ ఎంతవరకు వచ్చిందనంటే, ఇవన్నీ ఒక ఎత్తు ఒక పక్కన జరుగుతుండగా ఈరోజు ముఖ్యమంత్రి గారి కొడుక్కి స్వయాన తోడలుడు ఈరోజు కొత్తగా 54 ఎకరాల 79 సెంట్ల భూమిని ఋషికొండలో ఉన్నటువంటి గీతం సంస్థ ఆధీనంలో ఉన్నటువంటి ఈ భూమిని రెగ్యులరైజ్ చేయడానికి ఫైల్స్ పుటప్ చేశారు. ప్రభుత్వ భూమిని మేము దాదాపు 3-4 దశాబ్దాలుగా మా ఆధీనంలో పెట్టుకున్నామని చెప్పినప్పుడే అసలు ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ కింద ఆ వ్యక్తి మీద కేసు నమోదు చేయాలనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఏకంగా 54 ఎకరాలు దాదాపు 5,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూమిని ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ సంస్థకు సంబంధించినటువంటి ఆధీనంలో ఉందనంటే, దాన్ని ఈరోజు మళ్ళీ తిరిగి రెగ్యులరైజ్ చేయడానికి ప్రభుత్వం ముందుకొచ్చిందనంటే, ఇది ప్రభుత్వ ఆస్తి అనుకున్నారా, ప్రజల ఆస్తి అనుకున్నారా, లేదా ఈ ప్రభుత్వ ఆస్తులన్నీ కూడా మా కుటుంబ ఆస్తులు మాకు నచ్చినట్టుగా మేము చేసుకుంటామని చెప్పి బరితెగింపుతో ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారా? ఈ సందర్భంగా సమాధానం చెప్పాలని చెప్పి కోరుతా ఉన్నాం.